వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం యూట్యూబ్లో అనుపమ గుండెకాయ సాంగ్ వైరల్గా మారుతున్న వేళ ఆ ఫోక్ సాంగ్ గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం యూట్యూబ్లో షేక్ చేస్తున్న సాంగ్ అంటే అనుపమ గుండెకాయ సాంగ్. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఫోక్ సాంగ్స్కి మంచి రోజులు వచ్చాయా, లేకపోతే మంచి రోజులు ఉన్నా కానీ కనిపించకుండా చేస్తున్నారా? ఇప్పుడు ఫోక్ సాంగ్ సీజన్ అని చెప్పొచ్చు. ఒకనాడు ఫోక్ సాంగ్స్ అంటే ఏదో ఆడియో క్యాసెట్లు అంటే ఆ టేప్ రికార్డ్లో గ్రామ్ఫోన్ అప్పుడు ఉండేది. చాలా కష్టపడేవాళ్ళు. కనీసం ఆ క్యాసెట్ 15-20 రూపాయలు కూడా పెడితే కూడా అంతగా మార్కెట్ లేకపోయేది, వర్కౌట్ కాకపోయేది. కానీ సినిమాలకు సాహిత్యం రాసే కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండి అవకాశాలు రాకున్న వాళ్ళు చాలామంది, చాలా ప్రతిభ ఉన్నటువంటి కళాకారులు, గేయ రచయిత్రులు, సింగర్సు, మ్యూజిక్ డైరెక్టర్లు ముఖ్యంగా తెలంగాణ పల్లెలో ఉంటారు. ఇక్కడ జానపదం అనేది వాళ్ళ జీవన విధానంలో కలిసి ఉంటుంది. మీరు చూడండి, చాలా వరకు ఈ మధ్యకాలంలో బాగా హిట్ అయినటువంటి ఫోక్ సాంగ్స్ అన్నిట్లో కూడా తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందున అక్కడ కరీంనగర్ నుంచి ఒకటి, మహబూబ్ నగర్ నుంచి ఒక ఆడియో సంస్థలు పేరొందినే ఉన్నాయి, ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంటారు. ఈ ఫోక్ సాంగ్ ఇప్పుడు సంస్కృతి ఎట్లా ఉందంటే సినిమా పాటల రిచ్నెస్ కన్నా ఎక్కువగా ఉంది. సినిమా పాటలు పెట్టేటువంటి రిచ్నెస్ కన్నా ఈ ఫోక్ సాంగ్ లో కనిపించే రిచ్నెస్ ఎక్కువ. కొన్నిసార్లు ఈ ఫోక్ సాంగ్స్ సినిమాలో కూడా పెట్టారు. అదే ఫోక్ సాంగ్స్ సినిమా పాటల కన్నా రిచ్నెస్ ఎక్కువ ఉంది. ఇంకొకటి, సినిమా పాటల రీచ్ కన్నా ఫోక్ సాంగ్ రీచ్ ఎక్కువగా ఉంది. ఆ రీచ్ ఎలా ఉంటుంది అంటే ఒక అర్ధరాత్రిలో, ఒక రోజు అంటే గంటలో 2 గంటలో సాంగ్ విడుదలైనటువంటి ఆ 1-2 అవర్స్లోనే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో దాంతో మార్కెట్ బాగుంది, గుర్తింపు వస్తుంది, తీసిన వాళ్ళకు పేరు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. తోటి గత 10 సంవత్సరాల నుంచి అయితే మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో రకమైన ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. ఈ ఫోక్ సాంగ్స్లో కొత్తగా రాసి పాడటం కానీ లేదు, గతంలో బాహుల్యం ఉన్నటువంటి జనపద పాటలు అంటే జాలభూషణమై జంగమై ఇవన్నీ కూడా ఒకప్పుడు పాటలు. ఇవన్నీ కూడా ఈ పాటలు కూడా వెనకటి ఎక్కడో పాటలు. సరే, అవి ఎవరు రాశారు, ఎవరు పాట పాడారనే క్లారిటీ లేకుండా జనబాహుల్యంలో ఉండి బాగా ఉండేటువంటి పాటలనే వాళ్ళు మళ్ళీ రీకంపోజ్ చేసి జానపద గేయాలుగా, ఫోక్ సింగ్గా, సాంగ్స్గా రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా బాగా వస్తున్నాయి. దాంట్లో మంగ్లీ గారు అయితేనేమి చాలా మంది ఉన్నారు, శిరీష అని చాలా మంది ఉన్నారు, మధుప్రియ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేల్ సింగర్ తీసుకుంటే తిరుపతి గారు కానీ, సురేందర్ కానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో ఈ ఫోక్ సాంగ్ బాగా హిట్ అవుతా ఉన్నాయి. ఇదొక ఎత్తు. అయితే మీరు ఇన్నాళ్ళు సినిమా రంగం నుంచే మనం పాన్ ఇండియా స్టార్లు, పాన్ వరల్డ్ స్టార్లు అని అనుకుంటున్నప్పుడు కదా, ఇప్పుడు ఫోక్ సింగర్స్, ఫోక్ పాటలు కూడా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో వాటి పాటలు వాడిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కూడా పాన్ ఇండియా రేంజ్ దాటిపోయింది, పాన్ వరల్డ్ స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఈ పాటలు నిన్నగాక మనం విన్నట్టు పాటలు, ఈ పెద్దిరెడ్డి తండ్రి గురించి పాడే పాట, నిన్నగాక మొన్న విడుదలైనటువంటి ఆ పెద్దిరెడ్డి తండ్రి గురించి పాడేటువంటి పాట మామూలుగా లేదు. విదేశాలలో, అమెరికాలో కానీ ఆఫ్రికా దేశాల్లో కూడా దాన్ని రీల్స్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ పాటలు కానీ ఇట్టయిన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కేవలం తెలుగు ప్రేక్షకులకు తెలియక మన రాష్ట్రాలకి పరిమితి కాకుండా సినిమాల మాదిరిగానే పాన్ వరల్డ్ స్థాయికి వచ్చినటువంటి క్రేజీ వచ్చింది. సో ఆ తరహా ట్రెండ్ నడుస్తూ ఉంది. కాబట్టి చాలామంది ఇప్పుడు నవసందీప్ అని చెప్పేసి ఈత కుర్రాడు, మన జనబాహుల్యంలో ఉన్నటువంటి ఊరికనే ఒక పదం అయితే జనరల్గా మనం వాడుతూ ఉంటాం, సెటైరికల్గా వాడుతుంటాం. బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండకాయ అని చెప్పేసి సెటైరికల్ కామిక్ షోలలో అక్కడో ఇక్కడో వాడిన పదాన్నే తీసుకొని హీరోయిన్లతోటి కంపారిటివ్ చేస్తూ, తెలుగు హీరోయిన్లతో కంపేర్ చేస్తూ పాడిన పాట ఇది. చూస్తున్నాగానే ఆకట్టుకుంటుంది, చాలా వినసొంపుగా ఉంది. బెండకాయ, దొండకాయ, అనుపమ అని చెప్పేసి నయనతార మీద కలిపేసి ఇట్లా ఈ తెలుగు హీరోయిన్లను కంపారిటివ్ చేసుకుంటూ నవసందీప్ రాసినట్టు పాట, తానే పాట పాడాడు. ఎప్పుడైతే అప్లోడ్ చేసినట్టు కొన్ని గంటల్లోనే బాగా వ్యూస్ వచ్చింది. ఈ పాట సూపర్ హిట్ అయినది కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే సినిమాల్లో ప్రతిభ ఉండి సినిమాల్లో అవకాశాలు రాకుండా
వీళ్ళు ఒక చిన్నపాటి కుటీర పరిశ్రమ మాదిరిగానే తనకున్నటువంటి పరిజ్ఞానంలో లిమిటెడ్ ఆర్థిక సోర్సులు ఏంటంటే వాళ్ళకి టాలెంట్ లిమిటెడ్ ఏం లేదు, ఎక్స్పోజ్డ్ టాలెంట్, అది ఆటం టాలెంట్. ఎందుకంటే ఒక్కొక్కరు పాటలు రాస్తుంటే అందులో ఉన్నట్టు ఆర్ద్రత, ఆ ప్రేమించినట్టు ప్రేయస్సు మోసం చేస్తాను, ప్రియుడు మోసం చేస్తాను, ఓ కళ్ళ తండ్రి చేస్తుంటాను. ఒక పాట పాడారు, పల్లెలు ఎట్లా మారినాయండి, ఒక పాట ఒకరు పాడితేను ఆనాటి పల్లెలు ఎట్లుండేనని ఒక ఆయన పాడాడు. అంటే ఆ బతుకు చిత్రం ఎట్లా ఉందో కంపారిటివ్ ఆ పాట వినంగానే ఉదయం నచ్చుకుంటుంది. అంటే ఊపుండి డాన్సులు చేస్తూ రీల్స్కి అవకాశం ఉండి జోష్ నింపే పాటలు హిట్ అవుతున్నాయి. ఆర్ద్రతతో ప్రేమను వాత్సల్యాలని చెప్పేటువంటి పాటలు హిట్ అవుతున్నాయి. ఎందుకు అంటే చూసే వినే ప్రేక్షకుడు కొంచెం ఉచితంగా చూస్తున్నాడని చెప్పాలి. వాస్తవానికి అయితే యూట్యూబ్లోనే కాబట్టి ఆ సోషల్ ప్లాట్ఫామ్లో ఎక్కడ పెట్టినా కూడా వస్తున్నాయి కాబట్టి హాయిగా వింటున్నాడు, ఆ వినసొంపుగా వింటున్నాడు, మళ్ళీ వినాలనిపిస్తున్నప్పుడు వింటున్నాడు. సో సినిమా థియేటర్ల మాదిరిగా సినిమా థియేటర్కు నచ్చిన పాట కోసం, నచ్చిన సినిమా కోసం పదే వెళ్ళాల్సి వచ్చినప్పుడు పదే టికెట్ తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. పైగా దానికి నచ్చినంతసేపు నచ్చినన్ని సార్లు వినొచ్చు. సో అదొక ప్లస్ పాయింట్ అయింది. అక్కడ ఎంత రిచ్కి తీసినా తీయకుండా వీళ్ళకి రీచ్ అయితే ఎక్కువగా వస్తుంది. సో అయినప్పటికీ కూడా ఒకనాడు అంటే ఆడియో క్యాసెట్ రికార్డ్ చేస్తానికే ఆలోచించినటువంటి మ్యూజిక్ సంస్థలు ఈరోజు ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరాంటి కొత్త ఆస్పిరెంట్ ఒక పాట తీసుకెళ్ళి వినిపించేంత బాగుంటే చాలు, వాళ్ళే సొంతంగా ఎంత ఖర్చు అయినా సరే మనం చూసాము. డ్రోన్లు పెట్టేసి ఆన్లైన్ 3-4 కెమెరా సెటప్ పెట్టి అవసరం వస్తే కేరళ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఎక్కడ వెళ్ళి షూట్ చేసుకొని రిచ్నెస్ తీసుకొని వాళ్ళు కూడా ఒక 20-30 మంది గ్రూప్ డాన్సర్లు పెట్టేసి షూట్ చేస్తున్న విధానం మనం ప్రతి పాటలో చూస్తున్నాం. అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఆ పాటలు అంటే కథానాయకిగా నటించడానికి ఒక నూతన అందమైన తెలుగు ఆడపడుచులు ఎన్నుకోవడం, వాళ్ళు మన ఇంటి పక్కన మన అమ్మాయో మన చెల్లో మన ఇంటి పక్క అమ్మాయిలా మన నైబర్హుడ్లా ఉండడం, ఆ గ్లామరస్గా ఉండడం, పెద్దిరెడ్డి సాంగ్లో ఆ అమ్మాయి అలాగే ఎంత చూడడానికి ఎంత బాగుంటుంది. సో ఇట్లా ఉండేసరికి ఆటోమేటిక్గా ఫోక్ సాంగ్స్ మార్కెట్ కూడా అద్భుతంగా ఉంది ఈ రోజుల్లో. నన్ను అడిగితే సినిమా ఆడియో క్యాసెట్ల మార్కెట్ కన్నా వీటికి ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సినిమా హీరో క్రేజ్ని బట్టి తీసుకుంటున్నారు, కానీ ఆ తీసుకున్న రైట్స్ ఎంత కమ్ముడిపోతున్నాయో, ఆ డబ్బులు వస్తాయో రావో తెలియదు. కానీ ఒక ఫోక్ సాంగ్ అయితే చేస్తే మాత్రం హ్యాపీగా అతను ఒక 1 year సెటిల్ అయ్యేటువంటి అమౌంట్ అయితే సాటిస్ఫై అవుతుంది. వీటన్నిటికన్నా డబ్బుల కన్నా పేరు, ఆదరణ, సెలబ్రిటీ హోదా, వెంటనే ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో గేమ్ షోలో గెస్ట్ గానో, అవసరమైతే మళ్ళీ బిగ్ బాస్లో లాంటి పార్టిసిపెంట్కునే వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. సో మా మొత్తం అయితే కళకు మంచి ఆదరణ ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.